ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం కోసం మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని, మధ్యలో దళార్లను నమ్మొద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన పర్యటించారు. ఏఎన్సీ కాలనీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి ఇంకా పెండింగ్లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, దానిలో భాగంగా రామాలయం మాడవీధుల విస్తరణకు భూసేకరణ కోసం సుమారు 68 కోట్ల రూపాయలు మొదటి విడతగా విడుదల చేశారని తెలిపారు. భద్రాచలం రామాలయ అభివృద్ధికి జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు తాను అహర్నిశలో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడువీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది. వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు, డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందాం. స్థానిక అధికారులతో చర్చించాం.